అందరికీ నమస్కారం. గీతా పఠనానికి స్వాగతం. నా పేరు రాజేశ్వరి. ఇవాళ మనం భగవద్గీత మొదటి అధ్యాయం అర్జున విషాద యోగంలో 30వ శ్లోకం చదువుకుందాం. 30వ శ్లోకం సందర్భం ఒకసారి గుర్తు చేసుకుందాం. ఇంతకు ముందు శ్లోకంలో అర్జునుడు తను ఏం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాడు అనేది కృష్ణునితో చెప్తున్నాడు. దానికి కంటిన్యూయేషన్ అన్నమాట ఇది. గాంధీవం స్రంసతే హస్తాత్ త్వక్చైవ పరిదహ్యతే నచ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః. దీని అర్థం తెలుసుకుందాం. గాంధీవము చేతి నుండి జారిపోవుచున్నది, చర్మము తప్పించిపోవుచున్నది, మనస్సు భ్రమకు గురి అయినట్లు అనిపించుచున్నది, కనుక ఇక్కడ నిలబడలేకపోవచ్చున్నాను అని అర్థం అన్నమాట ఈ శ్లోకం అర్థం. ఈ శ్లోకం డీటెయిల్డ్ మీనింగ్ ఒకసారి మనం చదువుకుందాం. ఇప్పుడు కారుణ్య జనితమగు పిరికితనము అంటే కరుణ వల్ల కలిగిన పిరికితనం కానీ ధైర్యం లేక కాదు. కారుణ్య జనితమగు పిరికితనం వల్ల అర్జునునకు కడు శోచనీయమగు స్థితి దాపురించినది. దీనిని అర్జునుడు ఇలా వర్ణిస్తున్నాడు. నా సర్వాంగములను దుర్బలమైనవి, బలం లేకుండా అయిపోయాయి. గాంధీవమును ఎక్కుపెట్టి సాయకమును సంధించుటకు కాదు కదా, అంటే గాంధీవం ఎక్కుపెట్టి విల్లు సంధించడం అదొకటి కాదు కదా, కనీసము దాన్ని పట్టుకొని నిలువజాలనంతగా నా చేతులు బలహీన మగుచున్నవి. అందుచే గాంధీవము చేతి నుండి జారిపోతోంది. యుద్ధ భవిష్యత్ పరిణామములను గురించి చింత నా మనస్సునందు మంటలను చెలరేపుచున్నది. చర్మము కూడా దహింపబడుచున్నది. ఇట్టి మానసిక వేదన వలన నా మనస్సు దేనియందును క్షణకాలమైనను స్థిరముగా నిలవజాలకున్నాను. తత్ఫలితముగా నా తల తిరిగిపోవచ్చున్నది. ఇప్పుడే ఇక్కడనే నేను మూర్ఛితునై పడిపోతానేమో అని అనిపిస్తున్నది అని అర్థం. ఇక్కడ అర్జునుని గాంధీవము ఎట్టిది, ఎలాంటిది, అది అతనికి ఎట్లు ప్రాప్తించెను అనేది ఒకసారి మనం తెలుసుకుందాం. అర్జునుని గాంధీవము దివ్యమైనది, అది తాళ వృక్షముతో సమానమైనది. తన గాంధీవమును గూర్చి పరిచయము చేయుచు బృహన్నల రూపమునున్న అర్జునుడే స్వయముగా ఉత్తర కుమారునితో ఇట్లు చెప్పెను. ఇది అర్జునుని జగత్ ప్రసిద్ధమైన ధనుస్సు. ఇది సువర్ణ ఖచ్చితమైనది, శస్త్రములలోకెల్లా శ్రేష్టమైనది, 1,00,000 ఆయుధములతో సమానమైన శక్తి కలది. ఈ ధనువుచే అర్జునుడు దేవతలపై మానవులపై విజయమును సాధించెను. విచిత్రమైన, అద్భుతమైన, కోమలమైన, విశాలమైన ఈ ధనుస్సును దేవతలు, దానవులు, గంధర్వులు దీర్ఘకాలము వరకు ఆరాధించిరి. మిక్కిలి దివ్యమైన ఈ ధనుస్సును బ్రహ్మదేవుడు 1000 సంవత్సరములు, ప్రజాపతి 503 సంవత్సరములు, ఇంద్రుడు 85 వర్షములు, చంద్రుడు 500 సంవత్సరములు, వరుణుడు 100 ఏళ్లు తమ యొద్ద ఉంచుకున్నారు. దీనిని అర్జునునకు ఖాండవ వన దహన సమయమున అగ్నిదేవుడు వరుణునిచే ఇప్పించెను. నమస్కారం.